చేసి పనిచేస్తే ఏమి నష్టం లేదు. ఈ 6 గంటలు పనిచేయండి, మీరు బ్రహ్మాండంగా అన్ని పనులు అయిపోతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నా. మీరే చూస్తారు 5 ఏళ్లలో ఏ విధంగా పనులు వస్తాయో. ఒక నిర్దిష్టమైన విధానాలు, నిర్దిష్టమైన ప్రోగ్రెస్ ఇచ్చే బాధ్యత నాది, దానికి సహకరించే బాధ్యత మీది. ఇప్పుడు నేను అన్నీ చేసిన తర్వాత ఎవడో వచ్చేది చెప్తే మీకు అనుమానం వస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది. అట్లా కాకుండా మీరు ఆలోచించాల్సింది మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. అక్కడ ఆ పక్కన నిలబడుకో, ఆ పక్కన పెట్టి నిలబెట్టండి, ఆ పక్కన నిలబెట్టండి. మీకే ఎప్పుడు కూడా మారుగా చేయకూడదమ్మా. ఎవరైనా ఉంటే ఈ పక్క వచ్చి నిలబడుకుంటే నేను తీసుకుంటాను. మీరేదో నా అటెన్షన్ తేవాలని మీటింగ్లో అడ్డం పడితే దానివల్ల మీకే నష్టం. పక్కకు రండి, నిలబడుకోండి, మీ సమస్య చెప్పండి. పోలీస్ వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయండి. మీరు కూడా గొడవ కాకుండా వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళని నాకు కల్పించే బాధ్యత తీసుకోండి మీరు. అంతేగాని మీరు లేని చెప్పింది కిన్నావా చెప్పి ఇక్కడ రావా అంటే పక్కన నిలబడుకోమని, పక్కన నిలబడుకోయంటే కుండల పాలల్లో విషయం వేస్తే ఏముంటుంది? నీ ఒక్కడి కోసం నేను వచ్చింది ఇక్కడికి, ఇంతమంది కోసం వచ్చా. ఇంతమంది నువ్వు లేస్తే ఏమంటారు? అక్కడ నిలబడుకో, నువ్వు చెప్పు, నేను ఇంట ఓపిగ్గా ఇంట. అడిగింది గొంతెమ్మ కోరిక కాకపోతే నిజమైన సమస్య ఉంటే నీ సహకారం చేయడానికి అందరికంటే ముందు నేను ఉంటానని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు బంగారు ఒకసారి మాట్లాడిద్దాం. వాళ్ళు ఒకసారి వాళ్ళ సమస్య చెప్తారు. ఇది రాష్ట్రం అంతా కూడా ఒక పద్ధతి పెట్టుకున్నా వింటే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. లేండమ్మా. కుటుంబాలు లేండి. యా బంగారు కుటుంబం ఒకటి. మైక్ చెప్పమ్మా, నీ సమస్య ఏంటి చెప్పమ్మా. నీ సమస్య ఏంటి చెప్పమ్మా. సీఎం గారికి నమస్కారం. దగ్గర పెట్టుకోదాం. మరి నాకు మా ఆయన గారు చనిపోయారు. నాకు 2 పిల్లలండి. మా ఆయన గారు చనిపోయిన తర్వాత మేము కూలి పని చేసుకోవడము మేము నేర్చుకున్న తర్వాత ముందుకు ఎలా సాగాలనేసి నాకు ఐడియా తట్టలేదు. 2 బిడ్డలు చదువుకున్నారు. పాప ఇంటర్ చదివింది, బాబు డిగ్రీలో మధ్యలో ఆపేశారు. ఆపేసిన తర్వాత ఆ బిడ్డల జీవితాలు ముందుకి ఎలా కొనసాగుతాయో నాకైతే తెలియదండి. మరి నా మనసు అయితే సతమతం అయిపోతుంది. నేను ఎలా పిల్లలు పోషించుకోవాలని మార్గంలో ఉన్నాను. ఎంతమంది అమ్మ మీకు? ఇప్పుడు 3 మీరు ఇంట్లో? ఎవరు? రండి, మీరు రండి, పైకి రండి, ఇటు రండి. మార్గదర్శి ఇక్కడ మార్గదర్శి ధనంజయుడు రమ. ఈ పక్క రండి, ఈ పక్క రాబరా, ఈ పక్క రా. నువ్వేం చేస్తామా? నువ్వు మాట్లాడు. నా పేరు సురేష్ కుమార్ సార్. గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. నా పేరు సురేష్ కుమార్ సార్. నేను ఇక్కడ ప్రెసెంట్ లోకల్లోనే గ్యాస్ ఏజెన్సీలో చేస్తున్నాను సార్. గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తాను. నీ పేరమ్మా? నా పేరు కవిత సార్. నేను 2nd ఇయర్ పూర్తి చేశాను సార్. ఇది ఇంటర్మీడియట్ అమ్మా? ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చేసావు. చేస్తున్నావా, నిలిపేసావా? అయిపోయింది సార్. అయిపోయింది. ఓకే. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూశారు. నువ్వేం చదువుకున్నావా? అది డిగ్రీ మధ్యలోనే డిస్కంటిన్యూ చేస్తాను సార్. ఫర్దర్గా మా నాన్నగారు చనిపోయిన తర్వాత భారం అంతా నా మీద ఉండడంతో డిగ్రీ ఆపేసాను సార్. నువ్వేం సంపాదిస్తావు? 8,000 వస్తుంది సార్. 8,000 వస్తుంది సార్ శాలరీ. ఇప్పుడు ఈ కుటుంబాన్ని మీరు చూస్తే భర్త చనిపోయాడు, వీళ్ళిద్దరు పిల్లలు. ఇది ఎస్సీ మాది కుటుంబం, అవునా కదా? అంతే కదా, మాది కుటుంబం. ఒక అతను డిగ్రీ చేస్తూ ఆపేసి గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. ఈ పాప అయితే మధ్యలో
అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసి అక్కడి నుంచి ఫ్రీగా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరినీ బాగు చేసే బాధ్యత మార్గదర్శి త్రినాథరావు, తాడి త్రినాథరావు వారిని కోరుతున్నా. మీరు అర్థం చేసుకున్నారు, ఏం చేస్తారు చెప్పండి. సార్, నా పేరు తాడి త్రినాథరావు సార్. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు మా గ్రామానికి విచ్చేసి ఆయనతో పాటు పక్కన నిల్చోనటువంటి అదృష్టాన్ని కల్పించినందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను సార్. నా పేరు తాడి త్రినాథరావు సార్. ఇదే దత్తి వెంకటాపురం గ్రామం సార్, పక్కనే మాది 1 కిలోమీటర్ దూరం సార్. ఇదే గ్రామ పంచాయతీ సార్ మాది. ఇది మాది చాలా మారుమూల గ్రామం సార్. మేము ఎంతో కష్టపడి నేను మా ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సంస్కృతి చదివాను సార్. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదివాను. 3 పీజీలు చేశాను సార్, 2 బీఈడీలు చేశాను. నెట్ సెట్ లాంటి ఎగ్జామ్స్ అన్నీ క్వాలిఫై అయ్యాను సార్. మనం పెట్టినటువంటి 2018 డిఎస్సిలో సార్ నేను స్టేట్ లెవెల్లో 2nd ర్యాంక్ సంపాదించి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా నేను సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఇప్పుడు నేను ప్రిన్సిపల్గా చేస్తున్నాను సార్. నెల్లిమర్ల బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను సార్. అయితే ఆ రోజు నేను ఈ మారుమూల గ్రామం నుంచి ఎన్నో కష్టాలు పడి గజపతి నగరం జూనియర్ కళాశాల, విజయనగరం ఎంఆర్ కళాశాలలో చదువుకోవడం జరిగింది సార్. నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, తర్వాత ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి ఇబ్బందులు మేము ఫేస్ చేశాను సార్. అయితే మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి P4 కార్యక్రమంలో భాగంగా, P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అండి. మరి ఆ కార్యక్రమానికి నేను బాగా ఇన్స్పైర్ అయ్యానండి. ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే ఆ రోజు మాకు ఎవరైనా చేయూతనిస్తే బాగున్ను, ఉన్నత చదువులు చదివి ఏదైనా సాధించాలన్నటువంటి సంకల్పంతో ఉన్నప్పుడు నాకు ఆ రోజు మా చిన్నాన్నగారు తాటి అప్పుల స్వామి మాస్టర్ గారు కొంచెం చేయూతనిచ్చి నన్ను ఈ స్థాయికి వచ్చేటట్లు ప్రోత్సహించారు సార్. కాకపోతే అందరికీ అలాంటి చిన్నాన్నలో లేకపోతే అన్నయ్యలో ఉండకపోవచ్చు సార్. అందువలన ఈ P4 కార్యక్రమం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం సార్. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక ప్రిన్సిపల్గా మాకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. ఈరోజు నేను మీరు పెట్టినటువంటి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లోనే నేను ప్రిన్సిపల్గా ఉన్నాను సార్. ఎంతోమంది పేద విద్యార్థులకు మేము అంటే ప్రభుత్వం సహకారంతో అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఎంతోమంది పేద విద్యార్థులను మేము అభివృద్ధి చేయడానికి పాటుపడుతున్నాం. ఆ భాగంగానే ఈ P4 కార్యక్రమం భాగంగానే నేను ఈ యొక్క కుటుంబం తంటిపాకుల నాగమణి కుటుంబం గురించి తెలుసుకొని మా గ్రామ పెద్దల్ని సంప్రదించడం జరిగిందండి. వాళ్ళు పిల్లలు ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ మధ్యలో ఆపివేయడం జరిగింది. ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన తన యొక్క కోరిక ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ చదవాలని కోరిక ఉందండి. నా దగ్గర ఎంతోమంది పాత విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు, బీఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు విద్యార్థులు చాలామంది ఉన్నారు సార్. అవసరమైతే వాళ్ళ యొక్క సహకారం తీసుకొని ఈ అమ్మాయికి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసే విధంగా నేను ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది సార్. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి నేను అన్ని రకాలుగా ఆదర్శవంతంగా ఉండి నేను ఏ విధంగా అయితే ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి డెవలప్ అయ్యామో అదేవిధంగా వాళ్ళని కూడా చేయనివ్వడం జరుగుతుంది సార్. తప్పకుండా నేను వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా పాటుపడతాను సార్. అది నా యొక్క హామీ సార్. అదే మరిగా ఇతనికి అతన్ని ఎట్లా మోటివేట్ చేస్తారు చెప్పండి. ఆయన డిగ్రీ ఫైనల్ ఇయర్లో డిస్కంటిన్యూ చేయడం జరిగింది సార్. అవసరమైతే ఆయనకి మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్ కట్టించి ఆ డిగ్రీ పాస్ చేయించి ఆ డిగ్రీ పాస్ అయిన తర్వాత ఒకవేళ ఆయన సైన్స్ గ్రూప్ అయినట్లయితే ఏదైనా కంపెనీల్లో మన మెడికల్ కంపెనీల్లో జాయిన్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను సార్. ఆయన కూడా ఏదైనా మార్గదర్శకంగా చేసి ఆయన కూడా మంచి స్థాయిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా సార్. ఏం చేస్తావా నువ్వు? అది చేస్తావా? చదువుకుంటావా? కంప్లీట్ చేస్తావా? కంప్లీట్ చేసి ఆయన గైడెన్స్ తీసుకొని సెటిల్ అవుతావా? పాపను చదివిస్తాడు, నీకు కూడా ఇచ్చేస్తారు. నమ్మకమైనా చదువుతారు ఇద్దరు. మీరు కలెక్టర్ గారు ఈవిడికి ఒక కిరాణా కొట్టు పెట్టించండి ఆ తల్లికి. సో దట్ అడిషనల్ ఆదాయం వస్తుంది. ఇమీడియట్గా పెట్టించండి. అడిషనల్ ఆదాయం తెప్పించే బాధ్యత కిరాణా కొట్టు మేము పెట్టిస్తాం. మీరు ఆవిడకి నేర్పించి 10 రూపాయలు సంపాదించే మార్గం చూపించండి. వాళ్ళిద్దరిని సెటిల్ చేసే విధంగా మీరు వర్కౌట్ చేయాలి. అలాగే సార్, తప్పకుండా నా యొక్క ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ. ప్రయత్నం కాదు,